మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇది ఇరాన్ చెప్పే మాట. శాంతి చర్చలు ప్రారంభమవుతాయని ట్రంప్ అంటుంటే అబ్బే అదేం లేదని ఇరాన్ చెబుతోస్తోంది. అయితే చర్చలు లేవు, కానీ సందేశాల మార్పిడి మాత్రం జరుగుతోందని అంగీకరించింది ఇరాన్. ఇరాన్పై భారీ సైనిక చర్యలు చేపడతామని గర్జించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రూట్ మార్చేశారు. త్వరలోనే శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. అయితే ఇన్నాళ్లు అమెరికాతో చర్చలు జరిపేది లేదని చెబుతూ వస్తున్న ఇరాన్ డైరెక్ట్ టాక్స్ లేవు కానీ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. కేవలం మధ్యవర్తుల ద్వారా మాత్రమే సందేశాల మార్పిడి జరుగుతోందని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఒమన్, ఖతార్, పాకిస్తాన్ లాంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్య ప్రతిపాదనలు, అభిప్రాయాల మార్పిడి మాత్రమే జరుగుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పేందుకు, చర్చలను పునః ప్రారంభించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఇరాన్ పేర్కొంది. అయితే జూన్లో రెండు దేశాల మధ్య కుదిరిన 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చలు మళ్లీ ప్రారంభం కావాలంటే అంటూ యుఎస్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టింది. ఇరాన్పై ఉన్న అన్ని ఆర్థిక, వాణిజ్యాంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతానికైతే ఇరు దేశాలు తమ పంతాలను వీడకపోవడంతో ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయాయి. కానీ అంతర్జాతీయ చమురు మార్కెట్, ప్రపంచ శాంతి దృష్ట్యా మధ్యవర్తులతో సందేశాల మార్పిడి ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా, ఇరాన్ ప్రయత్నిస్తున్నాయి.